హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ సరికొత్త విశేషాలతో పాటు మన చరిత్ర పుటల్లో దాగి ఉన్న రహస్యాల గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి, డిబేట్ల గురించి మేము మా టీం అంతా కలిసి అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి మీ ముందు ప్రవేశపెట్టబోతున్నామండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే, విషయంలోకి వెళ్ళిపోదామండి. ఈ రోజు విషయం ఏంటంటే, చాలా సినిమాలు చూసి వచ్చిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో మన చరిత్ర పుటల్లో దాగి ఉన్న రహస్యం ఎంత గొప్పదా అని కోపగించుకుంటూ మన పాత గవర్నమెంట్స్ని తిడుతూ ఈ మధ్య సోషల్ మీడియాలో వాళ్ళకి నచ్చినట్టుగా డిబేట్లు పెడుతూ స్టోరీస్ రాస్తున్నారండి. అదేంటంటే, మన ఛత్రపతి శివాజీ గారి గురించి ఎంత గొప్ప విషయం ఉందా, ఎంత గొప్ప విషయాన్ని దాచేశారా మన పాత గవర్నమెంట్స్ అని మన యువతరం గర్జిస్తుందండి. ఇలా గర్జించడం కూడా మన దేశానికి మంచి రోజులు వస్తాయని శుభసూచకండి. ఒక విషయానికి వద్దామండి. ఈ విషయం ఏంటంటే, ఛత్రపతి శివాజీ గారి గురించి, ఆయన కొడుకు సంభాజీ గారి గురించి చాలా సినిమాలు చాలా బాగా చెప్పారండి. ఓకే, ఆ విషయానికి వస్తే, ఛత్రపతి శివాజీ గారికి ఔరంగజేబుకి మధ్య జరిగిన ఈ యుద్ధంలో రాజ్యం ఛేదించలేకపోయారండి. కానీ ఔరంగజేబు ఆగ్రాను పరిపాలించడం వల్ల మన దేశ రాజు అయ్యాడండి. నేను చెప్పబోయే విషయం ఏంటంటే, అసలు మన పాఠ్య పుస్తకాలు ఔరంగజేబు గురించి ఎందుకు గొప్పగా రాశారు, ఛత్రపతి శివాజీ గారి గురించి ఎందుకు రాయలేదు అనే విషయాన్ని నేను నా టీం ద్వారా అనాలిసిస్ చేసి మీకు విషయం చెప్పబోతున్నానండి. విషయానికి వస్తే, మన పాత గవర్నమెంట్స్ ఎందుకు అలా చేశాయి అనే విషయానికి వస్తే, ఛత్రపతి శివాజీ రాజు గారు అసలు మన దేశాన్ని పరిపాలించలేదండి. ఆయన ఒక మరాఠా ప్రాంతానికి రాజు. ఆయన హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్న రాజు. హిందూ రాజులందరినీ కలుపుకుని హిందూ రాజుగా ఆయన ప్రకటించుకున్నారండి. ఔరంగజేబు ఒక ఇస్లామిక్ ముస్లిం రాజు. అతను ఇస్లామిక్ మాత్రమే ఈ భూప్రపంచం మీద ఉండాలి అని ప్రకటించుకుని ఒక అవివేక రాజు. షాజహాన్ ఆగ్రా నుంచి పరిపాలించడం మొదలు పెడితే, అతని కొడుకైన ఔరంగజేబు మొత్తం ఆగ్రా నుంచి మొత్తం దేశం అంతటా కూడా ఒకటే రాజ్యం ఉండాలి అని ఆయన ఏం చేశాడంటే, మొత్తం దేశం అంతా యుద్ధాలు చేస్తూ అందరినీ ఓడగొడుతూ హిందూ రాజులను అయితే ఖచ్చితంగా చంపేస్తూ మొత్తం ఆ రాజ్యాలన్నీ ఒక్కటిగా చేసి అతను ఆగ్రాని మన దేశానికి క్యాపిటల్గా చేసుకుని ఆయన పరిపాలించడం మొదలుపెట్టాడండి. ఈ విషయం నచ్చని హిందూ రాజులు అందరూ కలిసి ఎలాగైనా సరే ఔరంగజేబుని మట్టు పెట్టాలనుకున్నారండి. కానీ వాళ్ళ వల్ల కాలేదు. అలాంటి సమయంలో ఒక సైన్యాధికారిగా ఉన్న ఛత్రపతి శివాజీ గారు మరాఠా ప్రాంతాన్ని ఆయన రాజుగా ప్రకటించుకుని ఆ తర్వాత ఔరంగజేబు మీదకి యుద్ధానికి వెళ్ళడం మొదలుపెట్టాడండి. అలా తన జీవితంలో 27 సార్లు యుద్ధం చేసి ఔరంగజేబుకి ముచ్చెమటలు పట్టించాడండి మన ఛత్రపతి శివాజీ గారు. అయితే మన ఛత్రపతి శివాజీ గారు ఔరంగజేబుని ఓడించలేకపోయాడండి. ఆయన కాలాంతరంలో పరమపద సోపానం అయ్యారు. కానీ మన దేశాన్ని పరిపాలించిన రాజుల్ని మనం చరిత్ర పుటల్లో ప్రతిష్టాపిస్తాం కాబట్టి అందులో ఔరంగజేబుని మనం రాజుగా ప్రతిష్టాపించామండి. ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వారు వాటిని చరిత్ర పుటల్లో ఒక పేజీస్ కింద రాసి ఔరంగజేబు ఇండియాని పరిపాలించాడు అని వాళ్ళ బుక్స్ లో రాసేసుకున్నారండి. దానివల్ల ఏమైందంటే, మన చరిత్ర పుటల్లో ఉన్న ఛత్రపతి శివాజీ లాంటి గొప్ప యుద్ధ వీరుడు మన పాఠ్య పుస్తకాలు లేకుండా కనుమరుగు చేశారు బ్రిటిష్ వారు. అలా బ్రిటిష్ వారు ఎక్కడా కూడా ఛత్రపతి శివాజీ గారు గొప్ప రాజు అని మన పూర్వీకులకి చెప్పకపోవడం వల్ల మన కాలానుగుణంలో అతని పేరు కనుమరుగు పడిపోయిందండి. ఇక విషయానికి వస్తే, ఈ మన బ్రిటిష్ వారి నుంచి నెహ్రూ గారు, గాంధీజీ గారు పోరాడి మన దేశానికి ఇండిపెండెన్స్ ని తెప్పించారండి. తెప్పించిన సమయంలో మన దేశానికి ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఇండియా పాకిస్తాన్ విడిపోవడం. అలా విడిపోతున్న సమయంలో పాకిస్తాన్ ప్రజల్లో ముస్లింసే గొప్ప, హిందూ తక్కువ అని ప్రకటించుకున్నారండి. కానీ మన నెహ్రూ గారు ఆ రాజ్యాంగ బుక్ రాస్తున్న అంబేద్కర్తో కలిసి మన ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని జాతుల వారు సమానము అని చెప్పడానికి ఏం చేశారంటే, భిన్నత్వంలో ఏకత్వం పదం తీసుకొచ్చి అందరూ సమానమే మన రాజ్యాంగంలో అని మన రాజ్యాంగాన్ని రాయించారండి. అలా రాయించే క్రమంలో ఔరంగజేబు ఒక ఉనికి తీసుకొచ్చి పాఠ్య పుస్తకాలు ఔరంగజేబు మన దేశం పరిపాలించాడు, దేశాన్ని పరిపాలించిన ఇస్లామిక్ రాజ్యాల్లో ఔరంగజేబు చాలా గొప్పవాడు, మన దేశాల్లో ఉన్న చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కలిపి ఒకటే రాజ్యం అని అతను పరిపాలించాడు, అది చాలా గొప్ప విషయం అని ఆ రోజు పాఠ్య పుస్తకాల్లో రాశారు. అవి చదువుకుంటూనే మనం పెరిగాం. కానీ ఆ రోజుల్లో ఇంత సోషల్ మీడియాస్ లేక
ఆ బుక్స్ లో ఏదైతే రాసుందో అదే చదువుకోవడం వల్ల కొన్ని ప్రాంతాల వారు ఔరంగజేబు గొప్పవాడు అని అనుకున్నారండి. గత 30 ఏళ్ళ నుంచి సామాజిక మధ్యవాళ్ళు పెరిగి ఛత్రపతి శివాజీ లాంటి ఒక గొప్ప యోధుడు ఉన్నాడు, ఔరంగజేబుకే ముచ్చెమటలు పట్టించాడు, ఎంత గొప్ప హిందూ రాజుని మనం ఎందుకు గుర్తించలేకపోయాము అని మన వాళ్ళు తెలుసుకుని ఆయన గురించి సినిమాలు తీస్తూ సామాజిక మాధ్యమాల్లో ఆయన గురించి ప్రచారం చేస్తూ ఛత్రపతి శివాజీ గారి గురించి చాలా గొప్పగా చెప్పడం మొదలుపెట్టారండి. కానీ జరగాల్సిన నష్టం అప్పుడు జరిగిపోయిందండి. కానీ ఇప్పుడున్న యువతరానికి ఈ విషయం అర్థం అవడంతో మన ఛత్రపతి శివాజీ గారి యొక్క గొప్పతనం, మన హిందూ రాజ్యాల యొక్క గొప్పతనాన్ని, హైందవ సంస్కృతిని ఛత్రపతి శివాజీ గారు ఎంత గొప్పగా పరిపాలించారో తెలుసుకోవడానికే ఈ వీడియో అండి. అయితే ఈ వీడియోకి వచ్చేసేటప్పటికి అలా నెహ్రూ గారు చేయడం కూడా తప్పు కాదండి. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం అనే విషయాన్ని చెప్పడానికే నెహ్రూ గారు కొన్ని విషయాలని మన రాజ్యాంగంలో కానీ మన పాఠ్యపుస్తకాల్లో కానీ ప్రచురించారు. దానివల్లే అందరూ సమానం అనే ఒక మంచి విషయం మన దేశంలో జరిగి మన దేశం ఎంత అభివృద్ధి అవడానికి తోడ్పడిందండి. కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకుల వల్ల ఇంకోటి వల్ల అది మిస్లీడ్ అవుతుందండి. దయచేసి అలా మనలో మనమే అంతర్యుద్ధం పెట్టుకుని కొట్టుకోకుండా అందరూ సమానమని అనుకుంటే ఖచ్చితంగా మన దేశం ముందుకెళ్తుందని నా ఆకాంక్ష అండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే, నాలో ఏమైనా పొరపాట్లు ఉన్నా, మా వీడియోలో ఏదైనా కంటెంట్ మీకు పొరపాటుగా అనిపించినా కానీ దయచేసి కింద కామెంట్లో నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పెట్టండి. మేము ఆ కామెంట్స్ చదువుకుని మమ్మల్ని మేము సరిదిద్దుకుంటాము. మీకు ఖచ్చితంగా మంచి విషయాలని కానీ మంచి మిస్టరికల్ విషయాలు కానీ షేర్ చేస్తామని మేము అనుకుంటున్నామండి. ఇదే మా ఆకాంక్ష, మా అభిలాష. థ్యాంక్ యూ. ఉంటామండి.